చక్కగా పెరుగుతున్నాయి, బాగున్నాయి, కలర్ బాగుంటుంది, చక్కగా ఫ్రెష్ వంకాయలు కాసినాయి. పట్టుకోవడానికి ఎలాగో అనిపిస్తుందండి. గుత్తి ఇక్కడ ఎండిపోయింది, నేను చూసుకోలే. పంట నష్టం అయితే మాత్రం బీభత్సంగా జరిగిందండి. ఫస్ట్ టైం ఇట్లా అవ్వటం. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి అందరూ? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే కొంచెం మన తోటలో ఫస్ట్ టైం పెట్టిన కొంచెం స్పెషల్ హార్వెస్ట్ కొంత ఉందండి. అది చేసుకుంటూ గార్డెనింగ్ నుంచి నేను నేర్చుకున్న ఒక జీవిత సత్యాన్ని ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే నాకు ఎందుకు ఇవాళ తోటకు వస్తే కొన్ని చూసిన తర్వాత ఆ మాట మీతో చెప్పాలనిపించింది. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా వినండి, ఓకేనా? ఇంక లేట్ చేయకుండా ముందైతే ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. దగ్గరగా చూపించట్లేదు, ఏమనుకోకండి, ఎందుకంటే నేనే వీడియో తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి వంకాయలు ఉన్నాయి, కోద్దాం. చాలా రోజుల తర్వాత చక్కగా ఫ్రెష్ వంకాయలు కాసినాయి. ఇదిగోండి, ఓకే. ఫ్రెష్ వంకాయలు కాయడం సునీత అనుకోమాకనంటే కరెక్ట్ టైంకి చక్కగా షేపు, కలరు అన్నీ మంచిగా బాగున్నాయి అన్నమాట. సో ఎక్కువ లేవు, మనకు సరిపడా ఉన్నాయన్నమాట. ఇవి కోస్తూ తోటలో చూసిన తర్వాత అండి నాకు కొన్ని విషయాలు అనిపించినాయి అన్నమాట. కొన్ని మనం ఇంకొంచెం ముదరలేదు, కానీ ఇంకొక 2 రోజుల ముందు కోసినట్టయితే కరెక్ట్గా ఆ పర్పుల్ కలర్లో ఉండేవి అన్నమాట. పచ్చడికి పనికి వస్తుంది, ఇప్పుడు అది కూరకు కాదు. కానీ ఇవి ఎప్పటికప్పుడు పొండాకులు ఇవన్నీ తీసుకోవాలండి. ఇంక ఇప్పుడైతే హోప్ఫుల్లీ తెరపిచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వానలు, ఈ వరదలు ఇవన్నిటి నుంచి తెరపిచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మొదలుపెట్టి గార్డెన్ బాగు చేసేసుకుని ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ ఏం ఎరువు వేస్తున్నాను ఏంటి అనేది షేర్ చేస్తానండి. ఇంకా చాలా రోజుల తర్వాత అండి మిద్దె తోటలో ఫ్రెష్గా తోటకూర కనిపించింది. ఒకసారి దగ్గరికి మీకు చూపించేస్తాను, తర్వాత కోసుకుంటా. ఇంకోటండి, ఇక్కడ చెమ్మకాయలు అయితే చాలా వచ్చున్నాయి. ఇవి కొన్ని అయితే ముదిరిపోయినాయి. ఇవి నేను విత్తనాలు సేవ్ చేస్తానండి, చేసి మీకు ఉంచుతా విత్తనాలు. ప్రస్తుతానికి ముదరకుండా ఫ్రెష్గా సన్నగా లేతగా ఉన్నాయి మాత్రమే కోస్తున్నాను. అసలు ఆ తోటకూర మాత్రం సూపర్గా వచ్చిందండి. ఈ సీజన్లో టమాటాలు లేకపోవటం అనేది ఫస్ట్ టైం అండి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం ఇట్లా అవ్వటం. ముందు నన్ను చూసుకుంటే తోట అంతా ఒకసారి ఒక హ్యాపీగా అనిపిస్తుంది, అప్పుడు మీకు చూపిస్తా. తోటకూర చూసారా ఎంత బాగుందో. యాక్చువల్గా సాయంత్రం పూట అనేసరికి ఏదో ఒకటి పనులు ఉండిపోతున్నాయి, నేను తోటలోకి రాలేకపోతున్నాను. మార్నింగ్ టైంలో అటు కొంచెం ఎండ నీడలుగా కనిపిస్తుందేమో వీడియో, ఏమనుకోకండి. ఇదిగోండి చూసారా తోటకూర చక్క ఫ్రెష్గా ఉంది. ఈ మనం పెట్టాం కదండి క్యాలీఫ్లవర్ మొక్కలు, అవి పర్పుల్ క్యాలీఫ్లవర్ అని పెట్టాం కదా, అవి చక్కగా పెరుగుతున్నాయి, బాగున్నాయి. హోప్ఫుల్లీ బంగారు తల్లి రామ్మ ఒకటన్నా. ఇదిగోండి ఇది తోటకూర. ఇంకా ఎక్కడికక్కడ తోటకూర అయితే మాత్రం మళ్ళీ బాగా వచ్చేసింది. ఇదిగోండి ఇదంతా తోటకూర. ఈ మధ్య తోటకూర మొక్కలు బాగా పద్దాక మన అబ్బా తోటకూర అని ఇసుగు వస్తుంది అంటున్నాం కదా, అందుకని గ్యాప్ ఇచ్చినట్టుంది, మళ్ళీ వచ్చేసింది. ఇదంతా మొత్తం చూసారంటే అసలు గ్యాప్ లేకోకుండా ఉన్నాయి. పచ్చిమిర్చి అయితే మాత్రం పాడైపోయింది అనుకున్నా కానీ వర్షాల తర్వాత బాగానే ఉందండి. ఈ ప్రస్తుతం మన ఈ చిన్న తోట అని చెప్తా ఉంటాను కదా ఎప్పుడు, బుజ్జి తోట, ఆ తోట అయితే మాత్రం ఇట్లా ఉంది. కొత్తిమీర, మొన్న రీసెంట్గా మనం పెట్టిన టమాటో మొక్కలు అన్నీ అలా ఉన్నాయి అన్నమాట. బంతి మొక్కకైతే పూలు ఎక్కువైపోయి పడిపోతుంది, దీనికి ఏదైనా కర్ర సపోర్ట్ కట్టుకోవాలి. ఇక్కడ తులసి మొక్కలు ఇవన్నీ వచ్చేసినాయండి. మొన్న తులసి మొక్కలు తీస్తుంటే చాలామంది కామెంట్స్లో పెట్టారనమాట, తీయకండి సునీత గారు, ఉంచండి అని. కోర్స్ ఉంచకుండా మొత్తం తీయనండి, కాకపోతే మొత్తం తోటంతా ఇవే అయిపోతాయి కదా, అందుకని తప్పదు తీయాలి. సో నేను కూడా ప్రతి శనివారం మాల వేసుకుంటాను కనుక నాకు కూడా
అవసరమే, అంటే సాధ్యమైనంత మట్టుకి కట్టుకోవడానికి ట్రై చేస్తా, దేవుడికి మాల కట్టడానికి. కాకరకాయలు కొంచెం లేట్ అయిందండి కోయడం. ప్రతిదీ కూడా ఏంటంటే నేనే అన్నీ చేసుకోవటం మూలంగా నాకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుందండి గార్డెనింగ్. చాలామంది మనిషిని పెట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. మాకు దొరకట్లేదండి. నేను కూడా ట్రై చేస్తున్నా. ఎంత మనిషిని పెట్టుకున్నా నేను లేకుండా అయితే వాళ్ళ మీద తోట వదలలేను, అది మీకు కూడా తెలుసు. ఈ టొమాటోలు భలే ఉండే, కలర్ బాగుంటుంది చక్కగా ఇవి. ఇంక ఈ మొక్కలు కూడా మొన్న వర్షాలకి ఆల్మోస్ట్ వీటి పని అయిపోయిందని అనుకున్నా కానీ పర్లేదు, బాగానే ఉంది. అంటే కొంచెం ఇదిగోండి చిగురు వస్తుంది చక్కగా. ఇదంతా చిగురు బాగుంది కనుక దీనికి ఇట్లా సపోర్ట్ ఇచ్చి కట్టేస్తాను, మళ్ళీ బాగుంటుంది, పైకి వెళ్తుంది. ఈ బీన్స్ ఒకటి బాగా కాసినాయి. వీటిని ఏదో పేరు చెప్పారు, నాకైతే మాత్రం ఇవి పట్టుకోవడానికి ఎలాగో అనిపిస్తుందండి. నేను ఎంత మాత్రం వండుతానో ఎంత మాత్రం తింటానో తెలియదు, కానీ చూడ్డానికి అదొకలాగా ఉంది. మరి ఇవి టేస్ట్ ఎలా ఉంటాయి, ఎలా వండుకుంటారో తప్పకుండా ప్లీజ్ చెప్పండి. ఇంకా ఇవైతే మాత్రం బాగా కాసినాయి. ఇవ్వండి, ఇవన్నీ నాకు అసలే కొన్ని చూస్తే ఏదోలాగా అనిపిస్తుంది. ఇవ్వండి, ఏమనుకోకండి, తినే పదార్థాల గురించి అంటున్నానని చెప్పి. కొన్ని అంటే ఇంక అంతే అండి. ఇక కొంతమందిని బాగు చేయలేము అన్నట్టు కొన్ని ఫీలింగ్స్ని చేంజ్ చేయలేము. ఇదిగోండి, ఇది చూసారా, ఇవి అవి, కాకపోతే అవేమో పర్పుల్ కలర్వి, ఇవేమో గ్రీన్ కలర్వి. ఇదిగోండి, ఇది ఇట్లా గుత్తి ఇక్కడ ఎండిపోయింది, నేను చూసుకోలే. సరే ఎలాగో ఎండిపోయింది కదా, విత్తనాలు కొంచేద్దాం, ఏమైంది, ఎవరికైనా ఇవ్వచ్చు చక్కగా అని చెప్పి ఇంకా దాన్ని అయితే ఇప్పుడు ఏం టచ్ చేయట్లేదండి. ఇంకా ఆ తీగలు మరి మేబీ ఇప్పుడు తిప్పుకొని బాగుంటాయని అనుకుంటున్నాం, మరి చూద్దాం. ముందైతే హార్వెస్ట్ మొదలు పెడదామండి. ఇంకా నేను కోసేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను మేబీ, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది కదా. తోటకూర యాక్చువల్గా ఇందులో వంగ మొక్కలు ఉన్నాయండి, అందుకని తీసేస్తున్నాను కట్ చేయకుండా. లేకపోతే కట్ చేసుకుంటే చక్కగా చిగురు వస్తుంది. అందులోనూ ఇది బాగా ఒత్తుగా కూడా వచ్చింది కనుక మళ్ళీ నాకు వంగ మొక్కలు డిస్టర్బ్ అవ్వద్దు. అండ్ దీనిలో నేను పర్పుల్ కలర్ క్యాబేజ్ కూడా పెట్టున్నా ఈ టబ్లోనే. మల్టీ అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట ఇందులో. మనం కొంచెం మొక్కలు పెట్టేటప్పుడు ప్లాంట్గా పెట్టుకోవాలండి. వావ్, ఇది ఎలా మొలిసిందో తెలియదండి. ఇట్లా బుడంకాయలు అంటారు కదా, బుడ్డి దోసకాయలు వస్తాయి కదా, అది వచ్చిందనమాట మన దానిలో. 2-3 కాయలే ఉన్నాయి, 4-5 కాయలు ఉన్నాయి. దీన్ని ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇది ఎలా వచ్చిందంటే ఆ మధ్య పశువులు ఎరువు వేసాం కదండి మనం, మేబీ అట్లే ఉందేమో. బుడ్డి కాయలు, దొండకాయలే ఉన్నాయి అంతే. ఇక్కడ పక్కన ఒక పెట్టు ఉంటుంది అనమాట, ఎప్పుడు సంగీతం పాడుతూ ఉంటుంది. ఇదిగోండి తోటకూర, భలే ఉంది కదా. నాకైతే ఇవన్నీ చూస్తుంటే ఏ ఫ్రెష్ బొకేస్ లాగా అనిపిస్తాయి అన్నమాట. సో ఈ పక్కన పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి ఉన్నాయి. ముందు ఆ బీన్స్ నాకు అందేటట్లేవండి, అవి అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిక్కుడుకాయలు కోద్దాం, అవి ఎవరితోటన్నా కోపిస్తాను. మీరైతే మాత్రం చెప్పండి అట్లా ఏం చేయాలనేది, ఓకేనా. నాకు అందేటట్లేవు అవి, కొన్ని అందుతాయి, అవి మరి పై నుంచి ఆలాడుతున్నాయి అన్నమాట. టొమాటోలు అండి, అసలు ఇప్పుడు మనకి మిద్దె తోటలో ఏదైతే ఫేస్ చేస్తున్నామో రైతులకు కూడా అంతే అవుతుంది కదండి. కాకపోతే ఏంటంటే రైతులకి మందులు కొడతారు కనుక మేబీ ఇంత పెస్ట్ ఉండకపోవచ్చు, కానీ పంట నష్టం అయితే మాత్రం బీభత్సంగా జరిగిందండి. ఈసారి కూరగాయల రేట్లు బాగా ఉంటాయి, పంట లేదు కనుక. కానీ అసలు ఆ వరదలు అవన్నీ పంటలన్నీ పాడైపోవటం చూస్తే హృదయ విదారకంగా అనిపిస్తుంది అనమాట. ఈ గడ్డి కలుపు వచ్చినాయి అండి, ఇవి మళ్ళీ మనం కంపోస్ట్లో ఎట్టి పరిస్థితుల్లోనే వేసుకోవద్దు. ఇదిగోండి, ఇక్కడ ఒక బీరకాయ ఉంది, కోసేస్తున్నా. ఈ బుడ్డి బీరకాయలు, గుత్తి బీరకాయలు, ఇవేమో విత్తనాల కోసమే. చిక్కుడుకాయలు మాత్రం మాకు కూరకు సరిపడకుండా ఎప్పుడు సరిపోయేటట్టుగా ఎప్పటికప్పుడు పాపం లేదనకుండా వస్తున్నాయి. కానీ ఇప్పుడే కొంచెం పెయిన్ పడుతుంది, పాత అయితే పాడైపోయిందండి. ఇదిగోండి మొత్తం కూరగాయలు అయితే ఇవి కోసుకొచ్చేసాను. అయితే అన్నీ దగ్గరగా చూపించలేదు, కొన్ని నాకు నేనే వీడియో తీసుకోవటం మూలంగా అన్నీ చూపించలేకపోయాను. ఇంకా దీంతో పాటు పైన ఈ వెల్వెట్ బీన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి అయితే మాత్రం అసలు కోయలేకపోయానండి. చూసారు కదండి, హార్వెస్ట్ అయితే అది వచ్చింది. ఇంకా చిక్కుడుకాయలు ఇవి నాకు అందట్లేదు అనమాట. ఇవే కదండి, చిన్న చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి అటు సైడు, అవి కొయ్యలేదు, అవి నాకు అందట్లేదు.
అదే చెప్పాను కదండి, ఈ గార్డెనింగ్లో నేను నేర్చుకున్న విషయం అంటే ఇవి ప్రాక్టికల్గా మనం చూస్తుంటే కొన్ని మనకి ప్రాక్టికల్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు భగవద్గీత ఇవన్నీ వింటూ ఉంటాం కదా, సామెత కూడా ఉంటుంది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చెప్పి. అట్లా మనం ఏది చేసినా మంచి చేస్తే మంచిగా మనకు తిరిగి వస్తుంది, లేదంటే మనం కష్టపడ్డాం అనుకుంటే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఈ గార్డెనింగ్ కూడా అంతేనండి, మనం దాన్ని ఎంత బాగా చూసుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారా, నేను ప్రాపర్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, దాని మూలంగా ఇంత తోట ఉండి కూడా ఏదో నా వరకు కూరగాయలు వస్తున్నాయి అంటే వస్తున్నాయి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏదైనా అంతేనండి, మనం ఎంత చేస్తామో దానికి తగిన ఫలితం అనేది వస్తుంది. ఇది నాకు ప్రాక్టికల్గా అనిపించింది అనమాట. గార్డెనింగ్ చేస్తూ ఉంటే మనం ఎప్పటికప్పుడు మనం ఎంత బాగా చేసుకుంటే అంత. ఇంతకుముందు అయితే నేను తినగా మళ్ళీ ఒక 2-3కి ఫ్రీక్వెంట్ వారానికి 2-3 సార్లు ఇవ్వగలిగే అన్ని కూరగాయలు వచ్చాయి అన్నమాట. ఇప్పుడు చూసారా, నాకే అటు ఇటుగా అనిపిస్తున్నాయి అన్నమాట. సో ఏదైనా అంతే అండి, అంటే ఏదో మొక్కలు పెట్టేసాము అటంతట అయ్యే వచ్చేస్తాయి అనుకుంటే చూసారా, దాని ఫలితం అదనమాట. దానికి తగినట్టుగా టైంకి వేయాల్సిన ఎరువేసి, టైంకి దానికి చేయాల్సిన సేవ చేసి, దాన్ని మంచిగా చూసుకుంటేనే అది మన మంచిగా చూసుకుంటుంది అనమాట. దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అన్నట్టు ఆ చిక్కుడుగాయలని వెల్వెట్ బీన్స్ అనుకుంటా, అవి వెల్వెట్ బీన్స్. ఎస్, ఆ వెల్వెట్ బీన్స్ని 2 రకాలు ఉన్నట్టున్నాయి, గ్రీన్ ఒకటి, పర్పుల్ ఒకటి. అవి ఎలా కూర చేసుకుంటారు అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.